హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ట్రిప్కి అయితే రెడీ అవుతున్నాను. నాకు యాక్చువల్ ఒక తొట్టి గ్యాంగ్ ఉంది. డబ్బులు బాగా ఖర్చు పెట్టి ట్రిప్లు వేసి మెమరీస్ని క్యాచ్ చేసి ఒక బ్యూటిఫుల్ మెమరీస్ని క్యాచప్ చేసుకోవడానికి ఒక గ్యాంగ్ అయితే ఉంది. సో వాళ్ళతో పాటు ట్రిప్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళేది ఇంటర్నేషనల్ ట్రిప్, బట్ చాలా ఎగ్జైటింగ్ అండ్ నర్వస్గా కూడా ఉంది. ఏంటి అది ఇది ఏం తెలీదు, చూద్దాం. ఓవరాల్ ఫీలింగ్ అయితే గుడ్ అండ్ అమేజింగ్. లెట్స్ డ్రెస్ ఇట్. అండ్ చాలా డ్రెస్సులు అయితే తీసి పెట్టాను, ఒక 5 సెట్స్, ఒక 4-5 సెట్స్ అండ్ ఒక 2 టీ-షర్ట్లు, ఒక 2 నైట్ వేర్లు పెట్టుకున్నాను. చూద్దాం ఏడు వరకు అవుతుందో ఎంత అవుతుందో. ప్యాకింగ్ అయితే చేయాలి. ఫ్లైట్ వచ్చేసి ఈ రోజు ఈవినింగ్, పోయేది వచ్చేసి వియత్నాం. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్, చూద్దాం ఏమవుతుందో. డోంట్ మిస్ ఇట్. ఐ విల్ ఎక్స్ప్లోర్ ద ఎంటైర్ వియత్నాం కంట్రీ. నాట్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్, బట్ ఫ్యూ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో అయితే సెల్ఫీ స్టిక్ నుంచి రికార్డ్ చేస్తున్నాను, చూడొచ్చు. ఇంకా వైడ్ వస్తుంది, బట్ లెట్స్ సీ. అండ్ బేగంపేటలో కొన్ని అద్దాలు ఎలా ఉన్నాయో జస్టిఫై చేయండి. కాస్ట్ వచ్చేసి 200. వెళ్ళేది మాత్రం వియత్నాం ఇంటర్నేషనల్ ట్రిప్. ట్రిప్స్కి ఎందుకు వెళ్తాం? సో ఎంజాయ్ చేయడానికి, గుడ్ మూమెంట్స్ని క్యాచప్ చేసి, లైఫ్లో ఏదన్నా ఉంది అంటే చెప్పుకోవడానికి, తనకంటే ఒక హ్యాపీ మూమెంట్స్ కావచ్చు, వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి. ట్రిప్కి వెళ్తే ఏంటంటే సరిగ్గా నిద్ర ఉండదు, ఫుడ్ దొరకదు, అండ్ ట్రావెల్ చేస్తూ ఉంటాం, బాడీ మొత్తం అలసిపోతుంది. ఇంట్లో ఉంటే ఇంకోటి ఏంటంటే, ఇంట్లో ఏదైనా 5 స్టార్ హోటల్కి మించి కంఫర్ట్స్ ఉంటాయి. వాడు ఎంత ప్రొవైడ్ చేసినా ఇక్కడ ఉన్న కంఫర్ట్స్ అయితే వేరు. బట్ ఏంటంటే అక్కడ అన్నీ ఉంటాయి, బట్ గ్యాంగ్తో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా ఇంట్లో ఉంటే మంచిగా నిద్రపోవచ్చు, అమ్మ చేసిన వంట తినొచ్చు, చాలా అయితే కంఫర్ట్స్ అయితే ఉంటాయి. బట్ ట్రిప్కి వెళ్ళి చాలా వరకు స్ట్రగుల్ అయ్యి ఇబ్బంది పడి, బట్ వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద ట్రిప్స్. అది డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది, చెప్పలేము దాన్ని. కొన్నిసార్లు వీ కెన్ ఇబ్బంది కూడా పడతాము. వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ట్రావెల్ చేసినప్పుడు. బట్ ఇంట్లో ఉన్న కంఫర్ట్స్ అయితే వాటికి పోల్చలేము. బట్ ఎంత ఇబ్బంది పడ్డా ట్రిప్కే పోదాం. ఇంకో విషయం, మెయిన్ విషయంగా చెప్పాలంటే, మామూలుగా కంపేర్ చేస్తే బయట తిరిగే వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ట్రిప్స్కి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసుకొని సర్వైవ్ అయ్యి తిరిగి వచ్చే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ కావచ్చు, కైండ్ ఆఫ్ ఆలోచించే విధానం అయితే డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా చేంజ్ ఉంటుంది మిగతా వాళ్ళకి, ట్రావెల్ చేసే వాళ్ళకి. ఎందుకంటే ఎవ్రీ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ, మైండ్ని కంట్రోల్ చేసుకుంటూ, సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ, డిఫరెంట్ అట్మాస్ఫియరిక్ వెదర్లో ట్రావెల్ చేస్తూ, ఎవ్రీ ప్లేసెస్లో వాళ్ళకి కొంచెం రెసిస్టెన్స్ కావచ్చు, మైండ్ ఆఫ్ మెచ్యూరిటీ, ఆలోచన విధానం, ఇన్స్టాంట్ థింకింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది దెన్ కంపేర్ టు ది నార్మల్ వాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే ఎవ్రీ క్రిటికల్ సిచ్యువేషన్స్లో అయితే వాళ్ళు అయితే హ్యాండిల్ చేసి వస్తారు కాబట్టి దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ కెపాసిటీ మచ్ దే హ్యావ్, ఐ థింక్ సో. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం అయితే. యా గైస్, ఇదైతే సఫారీ ట్రాలీ బ్యాగ్ అమెజాన్లో పర్చేస్ చేశాను. మీరు చూసుకోవచ్చు, ఇది 3 సెట్స్ వస్తుంది. నేను పర్చేస్ చేసింది దివాళీ సేల్లో. సో ఇట్స్ వర్త్ ఇట్ అరౌండ్ 4600 ఏమో పడింది, ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్. రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 6500 to 7500 ఇన్ బిట్వీన్ ఉంది. బట్ ఈ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసి తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి 3 years వారంటీ ఉంది. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 11500 ఉంది దీని మీద ఎంఆర్పి రేట్ అయితే. ఇవి 3 సెట్స్ వస్తాయి. ఇది లార్జ్, మీడియం, స్మాల్ కూడా ఉంటుంది ఇందులో. అండ్ షూ విషయానికి వస్తే, ఇది పూమా రీసెంట్ గా పర్చేస్ చేశాను అమెజాన్లో. దీని కాస్ట్ వచ్చేసి 899 ఏమో పడింది. కంఫర్ట్ అయితే బాగుంది, ఒకసారి ట్రై చేశాను కూడా. కలర్ వచ్చేసి ఇది రీసెంట్గా పర్చేస్ చేశాను. దీన్ని రెగ్యులర్ కాస్ట్ వచ్చేసి 1200 to 1500 మధ్యలో ఉంటుంది. కంఫర్ట్ అయితే బాగుంటుంది ఓవరాల్గా. ఇంకోటి కూడా పర్చేస్ చేశాను జుడియోలో, చూపిస్తాను అది కూడా. ఇది ఇంకో పేరు, ఇది 2 days బ్యాక్ పర్చేస్ చేశాను జుడియోలో. దీని కాస్ట్ వచ్చేసి 850 ఏం పడింది అరౌండ్. బట్ రగ్గుడుగా ఉంటాయి అని చెప్పేసి లుక్ కోసం కొన్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ట్రిప్ వెళ్ళేటప్పుడు చెక్ లిస్ట్ మెయింటైన్ చేయండి, సో యూ వోంట్ ఫర్గెట్ ఎనీ ఐటమ్ ఆర్ ఎనీ థింగ్స్ టు క్యారీ. అండ్ మ్యాండేటరీ వచ్చేసి మీకు చెప్తున్నాను, కానీ నేనే ఇప్పటివరకు పాస్పోర్ట్ ఏడుందో కూడా చూడలేదు. అండ్ వీసా ఫామ్ ఉంటుంది. మాకు వియత్నాం వీసా వచ్చేసి 2700 పడింది విత్ మేము వెళ్తున్న ప్యాకేజ్లో. అండ్ స్పెషల్గా అదే ఎక్స్క్లూజివ్ వీసా కాస్ట్ వచ్చేసి విల్ సీ. ఓవరాల్గా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయింది. ఒక బ్యాగ్ అండ్ ఒకటి బ్యాక్ ప్యాక్. చెక్ లిస్ట్ అయితే మెయింటైన్ చేసుకున్నారు, ప్యాకింగ్ చేసుకున్నాం. బట్ చూద్దాం ఎంతవరకు అవుతుందో. అండ్ లెట్స్ స్టార్ట్స్ టు వియత్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.